ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు పనులు 7వ రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతం బోటును ముందుకు లాగే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యారేజ్ వెనుక ఉన్న సేఫ్టీ వాల్ను బోటు బలంగా ఢీకొట్టడంతో బోటును అక్కడి నుంచి తీయడం కష్టతరంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత విధానం కాకుండా మరో కొత్త విధానం ద్వారా బోట్లను తొలగించేందుకు టీంలు సిద్ధమవుతున్నాయి. రేపు ఉదయం బోటు లాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక బోటును బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనుప రోప్ తగిలించి గద్దెర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. నదిలో మునిగిన బోట్ గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీర్లు, అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ 7వ రోజుకు చేరుకుంది. మరో కొత్త విధానంతో ఇప్పుడు బోట్లనైతే వెలికి తీసే పనిలో పడ్డారు అధికారులు, ఇంజనీర్లు కూడా. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. మధు, ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లో తొలగింపు ప్రక్రియ 7వ రోజు చేరుకుంది. 7 రోజుల నుంచి ఈ బోట్లు తొలగించేందుకు వివిధ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. కానీ లాస్ట్ చివరి భాగంగా ఈ రోజు 7వ రోజు కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్టు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఉందో ఈ బోట్లు తొలగించేందుకు 2 పెద్ద బోట్లు సంబంధించి ఒకదానికొకటి గడ్డలతో లింక్ చేయడం జరిగింది. ఆ లింక్ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. 10 ఎక్స్క్లూజివ్గా ఈ స్క్రీన్ మీద మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఆ స్థాయి బోట్లు 2, ఈ 2 బోట్లు సంబంధించి లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత ఈ మీకు ఖాళీ బోట్ల మధ్యలో ఖాళీ ప్రదేశం కూడా కనిపిస్తుంది. ఆ ఖాళీ ప్రదేశంలో పూర్తిగా వాటర్ను నింపి పక్కన ఉన్న బోటుకి ఈ బోటుకి సంబంధించి పూర్తిగా వాటర్ను నింపడం జరిగింది. నింపిన తర్వాత ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకొని ఇరుక్కుపోయిన బోట్ ఉందో ఆ బోటుకు కింద ఇప్పటికే విశాఖపట్నం సంబంధించిన క్యూబా టీము కింద డ్రిల్లింగ్ చేసి దానికి హోల్స్ పెట్టడం జరిగింది. ఈ హోల్స్ సంబంధించి ఈ కింద దిగిన తర్వాత ఆ హోల్స్ లోంచి కనెక్ట్ చేసి దీనికి లాక్ చేస్తారు. ఈ 2 బోట్లకు లాక్ చేస్తారు. 2 బోట్లు లాక్ చేసిన తర్వాత ఈ వాటర్ ఏదైతే ఈ 2 బోట్లో ఉన్న వాటర్ నింపుతారో ఆ వాటర్ను అక్కడ తొలగించుతారని చెప్పేసి చెప్తున్నారు. ఆ వాటర్ తొలగించిన తర్వాత ఆ బోటు కొంచెం వెయిట్ పెరుగుతుంది, ఆ వెయిట్ తగ్గుతుంది. ఆ 2 బోట్లు వెయిట్ తగ్గడం ద్వారా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఇరుక్కుపోయిన బోట్ ఉందో ఆ బోటు మధ్యలో నడుస్తుంది. లేచిన తర్వాత బోటు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ బోటు తొలగించిన వెయిట్ లేచిన తర్వాత ఇమీడియట్గా దీన్ని ఇటు ఏదైతే ఉందో ఆ బోటుని ఇటు గొల్లపూడి సైడ్ తీసుకొచ్చే ప్రయత్నంగా అయితే చివరి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రయత్నం కూడా సఫలం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు. థాంక్యూ తిరుమలరావు.